Assalamualaikum, namaste. Welcome back to the video and to my channel Faizan Vlogs. Welcome to day 2. సో అందరం రెడీ అయ్యేసి వెళ్తున్నాం అక్కడికి. అందరూ ప్యాక్ చేసుకున్నారు. ఇప్పుడు బండ్లలో ఎక్కి విల్ గో టు మాణిక్యధార విచ్ ఇస్ అ వాటర్ ఫాల్. అక్కడ వల్ల ఇంకో పెద్ద డేంజర్ సిచ్యువేషన్ ఒకటి ఉంది. అదంటేనే నాకు చాలా, నాకంటేనే కాదు ఎవరికైనా భయమే. ఆ డేంజర్ ఏందో మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు వీడియో అంతా చూడాలి. అది చూసేరే కానీ మీకు అర్థం కాదు. కొండలు మేఘాలన్నీ కొండలకి అసలు అట్లే ఆనుకొని పోతానే. అసలు క్రేజీ వ్యూ. అసలు మళ్ళీ ఇటాన్ని దొరకవు. అంటే రిసార్ట్లో ఉండడం కంటే పైన దర్గాలో ఉంటే అస్సలు సూపర్గా ఉంటుంది. అసలు ఇంకా చాలా బాగుంటుంది. అసలు ఇది ఏం కాదు, పైన ఉంటే అసలు ఈ క్లౌడ్స్లోనే ఉన్నట్టు ఉంటాం. వాటర్ ఫాల్ మా కూల్గా ఉంటుంది చూడండి. అసలు దర్శుకుంటారు. అటు సైడ్ వ్యూ చూస్తున్నారు కదా, అండ్ మీరు ఇటు సైడ్ చూస్తే అంతా జంగల్. ఇది టోటల్ అడవి మొత్తం వెనకాల. ఇటు సైడ్ నుంచి మొత్తం. డైరీ మిల్క్ ఖాతా హై దియా జరాదో గ్యాంగ్. ఇంకా మనము దాదాపు పైకి అయితే వచ్చేసాము. ఇంకా కొండ పైకి నడుచుకుంటా పోతే ఇంకా క్రేజీగా ఉంటుంది. కానీ ఫ్యామిలీతో వచ్చినాం కాబట్టి కార్లో అయితే పోతున్నాం మేము. ఇంకా చూడండి రోడ్ ఎట్టుంది, ఇక్కడ గంభీరంగా ఉంది అంతా. ఇప్పుడు దారిలో పోకముందు చిన్న స్టాప్ అయితే తీసుకున్నాం. స్టాప్ ఎందుకంటే యాక్చువల్గా అయితే మనం ఇక్కడ జన్నత్కి చూడి అని ఉంది. ఇక్కడ మనం పోవచ్చు. ఇట్లా చాలా భయంకరమైన ట్రెక్కింగ్ ఉంటుందండి. 3 కిలోమీటర్స్ ఉంటుంది. 3 కొండలు దిగాల. దిగితే అక్కడ కింద ఇంకో దర్గా ఉంది. చూసారా మంచు చుట్టుపక్కల ఎట్టుందో నాకు చూసారా. సో మంచు ఇంత ఉంది కాబట్టి మనం అక్కడ ట్రెక్ చేయలేము. ఇంపాసిబుల్. అది కాక ప్లస్ ఫుడ్ స్టెప్స్ వచ్చేసి ట్రెక్కింగ్కి అంతా తడిసిపోయి ఉంటుంది. बाबा एंजॉय చేసాం సుల్తాన్. कैसे एंजॉय करी हमें? अच्छा करी. సూపర్ ఎంజాయ్. పండగ होगा సూపర్. బాబా బాబా ఏం వీడియోలు తీసినా భయ్. అసలు ఆ వీడియో చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్లో పోయి నన్ను ఫాలో చేయండి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్. నేను చెప్పినా కదా కింద ఏం పెద్దగా ఉండదు వెదర్ అని. ఇక్కడ చూడండి ఎట్లుందో. లిటరల్లీ ఏం కనబడట్లే అక్కడ. అసలు జీరో విజన్. ముందర మన కార్లో పోతాను అక్కడ. ఈ టైంలో ఇట్లా ఉంటే మనం ఆగస్టు సెప్టెంబర్ అట్లా వచ్చినామనుకోండి ఇంకా చాలా అంటే చాలా సూపర్ ఘోరంగా ఉండేది. అసలు క్రేజీ.
రీచ్ అయిపోయినా అబ్బో దడదడా దడదడా అంటుంది సీనిడ. ఫైనలీ ఆఖిర్కార్ 2 ఏళ్ల తర్వాత దాలాబహాడ్లో మాణిక్యధార వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాను. చూడండి అసలు వ్యూ వెనకాల. ఓకే పాయింట్ ఉంది ఆడ, వ్యూ పాయింట్ ఉన్నట్టు. ఆడికి వెళ్దాం. నా హెయిర్స్ చిత్రపిత్ర అయిపోయినాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వ్యూ పాయింట్ దగ్గర వచ్చిన వ్యూ పాయింట్. ఇట్లా దిగేసి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతే మాణిక్యధార వాటర్ ఫాల్ దగ్గర అయితే రీచ్ అవుతాం మేము. హోప్ఫుల్లీ వాటర్ ఎక్కువ ఉంది అనుకుంటా, ఎక్కువ ఉంటేనే బాగా మజా వస్తుంది. ఇక్కడ టికెట్లు అయితే తీసుకోవాలి మేము. ఈచ్ పర్సన్ 5 రూపీస్ టికెట్. ఇట నేను ఇట్లా ప్రశాంతంగా నడుచుకుంటా వస్తానా అంటే మెయిన్ రీజన్ ఇక్కడ కోతులు లేవు. నేను చెప్పిన అదే డేంజర్ ఏంది మాణిక్యధార దగ్గర కోతులు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఇట్టే మనం ఇంకా నేర పొంగు స్ట్రైట్గా వచ్చేస్తే వాటర్ ఫాల్ దగ్గర రీచ్ అవుతాం. చూడండి ఇట్లా ఒకటే దారి, మధ్యలో మనకు అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది. అది పోయేటప్పుడు కాకుండా రిటర్న్ వచ్చేటప్పుడు చూసుకుంటే ఇంకా బాగుంటుంది. సో జస్ట్ వ్యూ చూపిస్తాడు వీటి నుంచి ఎట్లా ఉంటుందో. కొంచెం సమ్మర్ టైం కాబట్టి వ్యూ అంతా క్లియర్గా ఉంది. అదే మనం వింటర్ టైంలో వచ్చారంటే అది ఏమి కనపడదు, అసలు జీరో విజన్, అసలు ఏం కనపడదు. అప్పుడు సీన్ దడదడా దడదడా ఉంటుంది. సీన్ క్రేజ్ చూసినంత అనంత వరకు ఉంది తెలుగు అడ్జస్ట్. సో మనం రీచ్ అయిపోయినా చూడండి. ఆడైంది నా కళ్ళ ముందర. వాటర్ ఫాల్స్ దగ్గర కూడా మనకు దాదా హజ్మీర్ ఖలీందా స్వామి వారు ఆడ చిల్ల అంటే జికిర్ కూర్చున్న స్పాట్ కూడా ఉంది, ప్లేసు. అంతా రిటర్న్ టైంలో అంతా టోటల్ నీట్గా చూపిస్తాం మీకు. వాటర్ ఫాల్ దగ్గర అయితే రీచ్ అయిపోయినాం గ్యాంగ్. ఇక్కడ వాటర్ అయితే పెద్దగా లేదు, అసలు చాలా తక్కువ. నేను తిరిగే దాంట్లో కంటే పోల్చుకుంటే ఇక్కడ ఒక 5% 10% ఉంది అంతే. చూడండి నా దగ్గర పాత వీడియో ఏమైనా ఉంటే వాటర్ ఫాల్ చూపిస్తా, అది ఇది కంపేర్ చేసుకుంటే بسم الله الحمد لله رب
बिस्मिल्लाहिर रहमानिर रहीम मालिकि यौमिद्दीन व सिरातल मुस्तकीम सिरातल लज़ीना अनअमता अलैहिम गैरिल मग़दूबि अलैहिम वलद्दालिन अल्लाहु तआला तस्लीमा अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मुहम्मदिन नबिय्यि व अला आलिहि व सहबिहि व सल्लिम। रिकॉर्डिंग करना से बचना, नजर से बचना, गिरोह से बचना, उंगलाट से बचना, बीमारियां से बचना, कर्जदारी बचना, बुरे शौकान से बचना। చూసారు కదా లోపల సదింపులు ఇచ్చేసి మళ్ళీ దర్గా దగ్గరికి వెళ్తున్నాము. పైన నాష్టా చేసాం. నాష్టా చేశాక దర్గా దగ్గరికి వెళ్తాము. ఎండ విపరీతంగా వచ్చింది. ఇప్పుడు ఎండ పోయి మళ్ళీ అంతా క్లైమేట్ కూల్ అయిపోయింది. చూడండి అసలు బుట్ట వెనకాల చూసారు కదా, అయినా ఆయుర్వేదిక్ షాప్స్ అన్నమాట. హోటల్ మీద దొరికే హర్బ్స్, న్యాచురల్ మెడిసిన్స్ ఇవన్నీ వాళ్ళు కలెక్ట్ చేసి ఇక్కడ షాప్లో పెడతారు. చూడండి కంకి ఎంత బాగుందంటే క్రేజ్ ఉంది. ఇప్పుడు అందరూ టిఫిన్ చేయడానికి ఆపినాము. నాష్టా చేయడానికి కూర్చున్నాం ఇక్కడ. చూడండి మన నాష్టా రోటీ షెర్వా సూపర్ ఉంది. ठंडू सब्जी ने दड़दड़ा दड़दड़ा मैं भी दिल दे के गए हैं न पता दे के गए हैं, दिन रात तड़पने की सदा दे के गए हैं। तेरे इश्क में भूल बैठा हूँ खुद, नजर में कोई और सूरत नहीं है। कोई देखा नहीं है, तेरे इश्क में भूल बैठा हूँ खुद को, नजर में कोई
ఇప్పుడే దర్గా లోపలికి పోయించాము. ఇప్పుడున్న సిస్టమ్కి మేము ముందు ఉన్న సిస్టమ్కి చాలా డిఫరెన్స్ వస్తుంది. అసలు ఇప్పుడు వచ్చేటప్పుడు చూసారు కదా, సింగిల్ లైన్లో వచ్చారు. మామూలుగా అయితే ఆ తాపలు ఉన్నాయి చూడండి, తాపలు మామూలుగా తాపల నుంచి దిగడం ఎక్కడం అంతా ఆడనే చేస్తున్నాము. మాకు ఫొటోస్కు వీడియోస్కు ఏం ప్రాబ్లం ఉండేది కాదు, ఎక్సెప్ట్ దర్గా లోపల. బయట ఈడంతా తిరుక్కొని మేము కూర్చొని అసలు ఇంత రూల్స్ రెగ్యులేషన్ ఉండేది కాదు. ఏమంటే ఇక్కడ కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ అయితే జరుగుతుంది. సో అందువల్ల ఇక్కడ కొన్ని చాలా వరకు రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టేశారు. వీడియోస్ మీరు తీసుకుంటారు, ఏం ప్రాబ్లం లేదు. ఏమంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ వల్ల ఫోన్ సీజ్ చేస్తున్నారంట, ఇవ్వట్లేదు. సో అందుకని రిస్క్ చేయకూడదు అని చెప్పేసి జస్ట్ నా అయినంత వరకు నేను వీడియో తీసా. నా డ్రీమ్ ఉన్నది ఒకటి, ఆ డ్రీమ్ అయితే పూర్తి అయిపోయింది ఈ రోజుతో. ఈ క్షణంతో ఆ డ్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా ఆనందంగా ఉంది. ఒక పక్క నాకు ఎమోషనల్ కూడా ఉంది. ఇక్కడ వస్తే నాకు చాలా బాగుంటుంది అసలు, నాకు చాలా ఆనందం. బయలుదేరిపోతున్నాం మేము ఇంటికి. హాయ్, దర్గా లోపల పోయి ఇచ్చేసి ఇంకా డైరెక్ట్ ఇంటికి బయలుదేరుతాం. చాలా స్పాట్స్ అయితే కవర్ చేయలేదు. యాక్చువల్ అయితే ఆ కొండ దగ్గరికి పోతే ఆ కొండ దగ్గర పలంగ్ తాలాబ్ అని ఉంది. చాలా అసలు భలే ఉంటుంది. పైన కింద లేక్ ఉంటుంది, కింద డౌన్ సైడ్ ఒక 100 feet పైకి కొంచెం కొండ ఎక్కితే అసలు పైన చూస్తే అసలు చెప్పక్కర్లే, వేరే లెవెల్. ఇది వచ్చేసి మధ్యాహ్నం 1:40 బా చూడండి ఏంటుంది మధ్యాహ్నం 1:40. ప్రతి ఒక్కరు లైఫ్లో ట్రావెల్ చేయండి, మైండ్ ఫ్రెష్ అవుతుంది, స్ట్రెస్ అన్నీ పోతాయి. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే కెమెరా జస్టిఫై చేయలేకపోతుంది అనుకుంటా. కళ్ళతో చూసి రియల్గా ఇక్కడ కూర్చొని ఈ గాలి, ఈ వెదర్, నేను మీ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే లైఫ్కి వేస్ట్ చేసుకోకండి. ఆ టెన్షన్, ఈ స్ట్రెస్, ఈ బాధలు. లైఫ్ అన్నాక హ్యాపీ ఉంటుంది, సాడ్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి. అట్లానే మనము కింది ఏది డౌన్ ఉందో అదే పట్టుకొని బాధతో ఉంటాయి, అది వేస్ట్ అయిపోతుంది. అది చేయకండి. పాజిటివిటీ చూడండి. ప్రతి ఒక్క చిన్న దాంట్లో కూడా ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే పాజిటివ్ని గ్రాస్ప్ చేసే పవర్ని మీరు జనరేట్ చేసుకుంటారు. ఎటు చూసినా మీరు పాజిటివిటీ ఉండాలి, అప్పుడు మీ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. జెన్యున్లీ చెప్తున్నా. అసలు 100 స్ట్రెస్ ఉండేది, 100 ప్రాబ్లమ్స్ ఉండేది. ఒక్కసారి మీరు పీస్ఫుల్గా కూర్చొని కామ్గా ఓకే ఇప్పుడు కాకుండా తర్వాత ఐ కెన్ డూ దిస్ అని మైండ్ థింకింగ్ ఉంటే లైఫ్ చాలా ఈజీగా ఉండేది, హ్యాపీగా ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉండేది. మీ అందరి వీడియో బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటుంది అనుకుంటా. పైకి వెళ్ళిపోదాం. ఎండ కూడా వచ్చినాడు. ఎండ వచ్చినా అసలు ఏం వేడిగానే లేదు. అసలు స్వెట్ షర్ట్ కూడా వేసుకొని ఉండే. ఇప్పుడు ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది ఇక్కడ. గివ్ అస్ థమ్స్ అప్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చలో వెళ్దాం. ఇంటికి బయలుదేరడం స్టార్ట్ చేసాం. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం. ఇంకా నేను డ్రైవింగ్ అయితే తీసుకోవట్లేదు, ఎందుకంటే వీడియోస్ అట్లా రన్నింగ్ గిన్ని కొంచెం బాగా తిరిగినాయి కాబట్టి కాళ్ళ నొప్పులు ఫుల్ వచ్చేసి. జస్ట్ ఈ కొండ మీద తిరగడానికి ఈ స్పాట్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి. జరీ ఫాల్స్ అంట, ఇప్పుడు మీరు చూసే వాటర్ ఫాల్ ఉంది, మళ్ళీ గలికేరి లేక్ ఉంది, మళ్ళీ పలంగ్ తలాబ్ ఉంది, మోదీతల, మాణిక్యధార, మళ్ళీ ఇటు సైడ్ కింద కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. జస్ట్ ఈ కొండ మీద ఒకటే ఏం రికమెండ్ చేస్తా అంటే నేను నెవర్ కమ్ ఆన్ సాటర్డేస్ అండ్ సండేస్. వీకెండ్ మాత్రం ఎప్పటికీ అస్సలు రావకండి. హాలిడే వచ్చిందా అది ఇచ్చే రావకండి. మండే ట్యూస్డే హాలిడే తీసుకొని రండి. సండే సాటర్డే వస్తే మాత్రం వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. కొండ అయితే దిగేసినాం మేము దాదాపు. ఇంకా చిక్కమంగళూరులోకి వచ్చి फास्ट रहो बे डाल डाल लो आप ब्रो वो कहीं को बे मजा अरे रो साला सब ठीक है
कहाँ है वो कटी हो बैठो बैठो दोनों बैठी बस रे अभी फिर मैं आगे बोला मैं जमा कहीं का फिरता है मैं बस रे ऊपर नीचे आ गए रे भाई पकड़ना चले మన ఫస్ట్ ఐటమ్ వచ్చేసి చీజ్ ఫ్రైస్ వచ్చినాయి. నా సెకండ్ ఐటమ్ వచ్చేసి వింగ్స్ ప్లస్ డ్రమ్స్. టేస్ట్ చేద్దాం. టేస్ట్ అడగటం లేదు. గ్యాంగ్ మన సెకండ్ ఐటమ్ వచ్చింది గ్రిల్ చికెన్ స్కిన్, ఇంకా రోటీ వచ్చింది, నాన్ చికెన్ కర్రీ వచ్చింది, బిర్యానీ, ఫాలుదా ఎంపైర్ ఫాలుదా. ఇది ఎంపైర్లో ఇచ్చి పడేసిన అసలు అట్లా తిల్లా. అస్సలాము అలైకుం. ఆఫ్టర్ 2 days ఆఫ్ దిస్ ఎపిక్ జర్నీ, ఎపిక్ ట్రావెల్, ఫైనలీ మన ఇంటికి అయితే వచ్చేసాం. దర్గా దగ్గర ఉన్నా. సో దిస్ ఈస్ మై హోమ్. నా క్యాట్కి ఫుడ్ పెట్టేసి ఫస్ట్ ట్రిప్ అయితే అయిపోయింది. ఫ్యామిలీ ట్రిప్ ఆఫ్టర్ 8-9 years ఆ ఫ్యామిలీతో కలిసి అయితే మనం దాదాపు అయితే కదా సక్సెస్ఫుల్లీ ద ట్రిప్ హ్యాస్ బీన్ ఎండెడ్. మీరు ఈ వీడియో చూసి బాగా ఎంజాయ్ చేసి ఉంటే, బాగా ఎంటర్టైనింగ్ అనిపించుంటే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ ఇచ్చుకోండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇస్రా అయితే తింటా ఉంది. సో యువర్ లైక్ షేర్ సార్, give a like, share, and subscribe to my channel. Thank you guys, thanks for watching. So see you guys, bye bye, Khuda Hafiz. Thank you for watching, love you all, peace out.